హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ హ్యాపీ మనీ మార్నింగ్ మార్నింగ్. వాళ్ళకి. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. రిషి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఈరోజు నా హ్యాపీ బర్త్డే గుర్తుందా? హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ Thank బర్త్డే you. సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే స్టార్ట్ చేద్దాం. దసరా సంక్రాంతి బుల్లోని తీరు తయారయ్యారుగా. నేను ఫస్ట్ గెస్ చేసిన అసలు ఏంది బర్త్డే కావచ్చు అని బట్టలు చూసి. ఇప్పుడు హోమం చేయాలండి. హోమంకి వెళ్ళాలి అయిపోయిన తర్వాత. పుట్టినరోజు ఈ రోజు చాలా చాలా బిజీ. 8 గంటలకి లక్ష్మీ గణపతి హోమం, ఆ తర్వాత శివాలయం ఏకాశ రుద్రాభిషేకం, ఆ తర్వాత వికలాంగుల అన్నదానం, చిన్నపిల్లలకి అన్నదానం, జీవకాల సంఘం ఉంటుంది వాళ్ళకి అన్నదానం, బయట అన్నదానం, తర్వాత గోసేవ. సో ఈ రోజు మొత్తం సహకారకులని ఫుల్ అనమాట. ఫుల్ బిజీ పొద్దున్న సాయంత్రం వరకు. లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజు మొదలెట్టాను అనమాట సహకారక్రమంలో. ఇదే రోజు అప్పటి నుంచి కంటిన్యూ, అసలు గ్యాప్ లేదు. ఈ రోజు మళ్ళీ మా శిష్యులు వస్తారు ఇంటికి, కేక్ కటింగ్ చేస్తారు. సో డొనేషన్ వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి, అన్ని వస్తాయి. లాస్ట్ ఇయర్ హైలైట్ ఏంటంటే చాలా గిఫ్ట్లు వచ్చినాయి, అందులో గోల్డింగ్ హైలైట్ లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం వస్తే చూడాలి. ఓకే సరే స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు గట్టిగా రాప్ చేసుకోండి. మీ కలుపు పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ రెండారు చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తాగండి, రిలాక్స్ అవ్వండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చెప్పండి. అంతా హ్యాపీగా ఉంది సార్. మనసులో ఉన్న డౌట్లు కానీ అనుమానాలు అన్నీ క్లియర్ అయినట్టు అనిపిస్తాయి. వెరీ అది గుడ్. నాకు అనుకూలంగానే ఉన్నాయి. హ్యాపీగా ఉంది సార్. మనీ కౌంటింగ్ కూడా ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమవుతుంది. వాడుకలో వస్తాడా అక్కడ ఇక్కడ నిజంగానే పచ్చుకారు మా ఆయన తీసుకొచ్చినట్టు మనం కార్లు ఎంజాయ్ చేసుకుంటూ పోయినట్టు ఫుల్ ఎంజాయ్ అనిపించింది సార్. ధర్మపురిలా అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ ఆయన దగ్గరుండి నిలబెట్టి వాళ్ళు మొత్తం నియోజకవర్గం అన్ని పెద్ద వెహికల్ పెట్టి వాళ్ళే ప్రచారం చేసినట్టు గెలిచినట్టు ఫుల్ ప్రమాద స్వీకారానికి మీరు వచ్చినట్టు తప్పకుండా మళ్ళా వస్తాను. అక్కడ అదే టైంలోనే మీకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు మన వాళ్ళకి అందరికి మంచి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే నేను జాబ్ అట్లాగే కంటిన్యూ చేసుకుంటున్నా. నాకు వచ్చిన ఫస్ట్ సాలరీలో మీకు 10% ఇచ్చినట్టు ప్లస్ అట్లనే కంగ్రాట్. 10% ఇచ్చినట్టు గిఫ్ట్ ఇచ్చినట్టు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతా పాజిటివ్ గానే ఉంది. చాలా 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 హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జనరల్ గా మనం ఏదైనా పని చేసినప్పుడు సబ్ కాన్షియస్ మనకు క్వశ్చన్ లేపుతుంది. మీకు కోటపు కావాలనుకోండి, ఎలా వస్తాయి కోటపులు అని మీలో తెలియకుండా అనుమానం వస్తుంది. అది మీలో లోపం కాదు, మీలో సబ్ కాన్షియస్ మైండ్ లోపం. దాన్ని మనం నమ్మిస్తే అది నిజం అయిపోతుంది. అలా అని చెప్పి వస్తుంది చెప్తే అది విందు 20 డేస్ డైలీ చెప్పాలి. వస్తుంది నమ్మిస్తే వస్తుంది. అందుకే 20 డేస్ యాక్టివిటీ చేస్తున్నాం, ప్లెజ్ చేయించి దానికోసం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజు చాలా వైబ్రేట్ అవుతుంది సార్. ఈరోజు చాలా ఏదో ఎనర్జీ, కొత్త ఎనర్జీ పాస్ అయినట్టుంది సార్. పుట్టినరోజు కదా కొంచెం ఉన్నాను నేను. మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఒకటే స్టమక్ నుంచి ఒక చలిలాగా వచ్చి వైబ్రేట్, ఫుల్ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది సార్. ప్రతిసారి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంది సార్. చాలా ఎనర్జీ పాస్ అయింది సార్ ఈరోజు. అయితే నాకు అసలు
ఆ చలేస్తుందని అర్థం కావట్లేదు. ఇలా లేదా అంటే ఏదో పాజిటివ్ చాలా ఎంత డివైన్ లైట్ వచ్చినా కూడా సార్ అంత ఎనర్జీ వస్తుంది సార్. ఎందుకు ఇంకా కూర్చోబుద్ధి అవుతుంది గానీ లేబుద్ధి కావట్లేదు సార్. అది ఎందుకలా అయిందో నాకు చాలా వాటర్ ఈరోజు ఫాల్స్‌కి వెళ్ళారు కదా! అక్కడ చలి. హ్యాపీగా ఉంది. లేదు సార్. స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది సార్. మీరెప్పుడు ఇష్టమైన ప్లేస్ కన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ అది. అప్పటి నుంచి అలాగే స్టమక్ నుంచి వస్తుంది. బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు అంతా తగ్గిపోతుందండి. నాకు నీళ్ళు మామూలుగా చాలా కూర్చున్నాక వేడి హ్యాపీ పంపిస్తారు. అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. హ్మ్. సెక్షన్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బర్త్‌డే తర్వాత మా సెక్షన్ కూడా ఇలా చాలా హ్యాపీగా సాగింది. ఏ కోరికైనా ఇలా ఫట్టని జరిగేటట్టు జరుగుతాంది సార్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీ. నిన్న మొన్న పని చేస్తుంటే మొన్న ఎందుకో కొంచెం డల్ అయింది సార్. నిన్న కూడా ఎందుకలా డల్ అయిందని నేను ఒకసారి మళ్ళీ ప్రేయర్ చేసేటప్పుడు మనం ఎలా కూర్చుంటాము సార్ ఇలాగ ఆపోజిట్‌లో కూర్చొని మీ ఫేస్ అలా తలుచుకున్నాను సార్. సార్ నాకు ఈరోజు పని సాగట్లేదు నిన్న ఎందుకు. ఈరోజు అయిపోవాలి అని అనుకున్నాను. అసలు నీరసమే లేదు సార్. నిజంగా సార్ నీరసం అనేదే లేదు. అంత ఫుల్ ఎనర్జీగా నిన్న మార్నింగ్ 9:30కి వెళ్ళాను. 5:00 వచ్చాను. సో, నేను ఈరోజు వెళ్ళిపోతాను. నాకు చాలు ఈరోజు అంటే ఆయన కూడా ఒకే మాట వెళ్ళిపోమ్మా సరే సరే చాలు వెళ్ళిపోండి. ఇక టైర్డ్ అయిపోయిండారు మీరు అని చెప్పి వెళ్ళి పంపించేసారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే అది. అది నిన్న మిరాకిల్‌గా జరిగింది. ఎందుకంటే అసలు నాకు వెరీ పని గుడ్. చేసినట్టే గుర్తులేదు సార్ అది. అక్కడ వెళ్ళి పని చేసినట్టు గుర్తులేదు. బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. వాళ్ళే అందరూ పిలిచి రా ఇక్కడే భోంచేసి ఇంటికెళ్ళదు. ఇలాగే అందరు కూర్చున్నాము. 5, 6 మెంబర్స్‌కి ఉంటాం సార్. అంతా గ్రూప్ చేసుకొని షేర్ చేసుకొని తిని అక్కడే ఉండి పని చేసేసి ఇంటికొచ్చాము. వాళ్ళైతే చాలా హ్యాపీ. చాలా రోజులైపోయింది భోజనం చేయక. సో, అదొక మెమొరీగా అయిపోయింది సార్. అది అంతా మీ క్లాస్‌తో వల్లనే. అది మీ హీలింగ్ వెరీ గుడ్. మాకు నేను హీలింగ్ చేసుకున్నందుకు మీరు హీల్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఈ రోజుకైతే యాజ్ టీజ్‌గా అన్నీ ఇంత మీరు చెప్పిన డౌట్ కూడా అది అలా వెళ్ళిపోయింది సార్. బ్లాక్ పేపర్ లాగా అలా వెళ్ళిపోయింది. అసలు మైండ్‌లో ఏ థాట్స్ లేకున్నట్లు డౌట్ కూడా క్లియర్ చేసేసారు నాకు ఈరోజు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయినందుకు చాలా థాంక్స్ సార్. తర్వాత అమ్మ, నాన్న బ్లెస్సింగ్ ఎప్పటికి వాళ్ళు మీ బ్లెస్సింగ్‌తో పాటు వాళ్ళ బ్లెస్సింగ్ కూడా ఎప్పుడు మాకు ఉండే ఉంటాయి నాకు లైఫ్ లాంగ్. తర్వాత తప్పకుండా మనీ అండి. మనీ కౌంటింగ్ సార్. మనీ కౌంటింగ్‌లో సరే ఇంకొకటి ఇది మన ముక్కోటి దేవతలు ఉన్నప్పుడు అది ఏదో ఒక వైట్ పేపర్ పైన ఏదో రాసినట్టు కనిపిస్తుంది సార్. కానీ నేను క్లియర్‌గా చూడలేకపోయాను నేను. అంటే మీ కోరిక రాసుంటారండి. రెండే 2 అక్షరాల్లో వచ్చింది సార్. అది వెంటనే ముక్కోటి దేవతలు అన్నప్పుడు నేను ఇలా తల పైకెత్తేలోపు నాకు వాళ్ళే కనిపిస్తున్నారు గానీ, ఆ 2 అక్షరాలు నేను సరిగ్గా చూడలేదు సార్. అది ఎంత క్లియర్‌గా వచ్చిందో నేను కరెక్ట్‌గా చూసుకోలేదు అది. ముక్కోటి దేవతలు అన్నాడు తల పైకెత్తేసాను. కొంచెం అక్కడేమో నాకు ఏదో ఉంది అన్నట్టు అనుకున్నాను సార్. చాలా క్లియర్‌గా కనిపించింది సార్. అదొకటి. తర్వాత మనీ కౌంటింగ్‌లో కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మనీ కౌంటింగ్ ఇవాళ. నాకు కావాల్సింది నేను తీసుకొని నా 10% గురువుగారికి ఇచ్చేసి అలాగే తర్వాత నా పని నేను యాజ్ ఇట్ ఈస్‌గా నాకేం కావాలో అది చేసుకున్నాను సార్. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిజంగా మీతో మాట్లాడుతుంటే గూస్ బంప్స్ అలా వస్తా ఉంటాయి సార్. అలాగుంటది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు డివైన్ లైట్ వచ్చేసి వీళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసింది సార్. ఓకే నిన్న అండి. సెక్షన్ లో అంతా లక్ష్మీ గణపతి హోమాలు అన్ని చేయించారు కదా సార్. నాకు 808 నోట్ వచ్చింది సార్ నిన్న. ఎక్సలెంట్ అండి. ఆ నోట్‌కి ఏంజల్ అప్పు నంబర్. చేయండి. ఓకే సార్. 808 కానీ 3 కానీ చేయాలండి. 808 వస్తే మనీ ఫ్లో వస్తుందన్నమాట. 222 కూడా వచ్చిందండి. 2 నెంబర్స్ వచ్చినాయి నిన్న. చూసానండి. 322 ఏంజల్ నెంబర్ అండి. ఆ, 808 మనీ ఫ్లో నెంబర్ అన్నమాట. 888 కానీ 808 కానీ. ఇక్కడ మనీ కౌంటింగ్ వచ్చేసి బాగానే ఉందండి. మా గురువు గారు వాళ్ళ హ్యాపీ బర్త్డే అండి. షాపింగ్కి వెళ్ళి థ్యాంక్ యూ. పట్టు బట్టలను గోల్డ్ రింగ్ ఇచ్చానండి. వెరీ గుడ్ అండి. లాస్ట్ ఇయర్ కూడా నాకు చాలా గిఫ్ట్లు వచ్చాయండి.
జనరల్ గా బర్త్డేకి శిష్యులందరూ డొనేషన్ ఇస్తారు, గురుదక్షిణ పంపిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. చాలా గిఫ్ట్లు వచ్చినాయి. ఫ్లవర్ వాజ్ అని, బొకేస్ అని, ఈ వాల్ క్లాక్ అని, వాచెస్ అన్ని వచ్చినాయి. కాకపోతే అన్ని హైలైట్ గోల్డ్ రింగ్ అనమాట. లాస్ట్ గోల్డ్ రింగ్ వచ్చింది. లాస్ట్ మా వైఫ్ ఇచ్చింది అనమాట ఈ వాచ్ గిఫ్ట్. ఓకే సార్. గోల్డ్ చైన్ వాచ్, గోల్డ్ రింగ్ వచ్చింది, మా గిఫ్ట్ వచ్చింది. ఈ వాచ్ మా వైఫ్ ఇచ్చింది అనమాట. ఒక బర్త్డే ఒకటి వెరైటీ ఉంటుంది. మరి ఈ బర్త్డే వస్తుంది చూడాలి గిఫ్ట్. అంటే అన్నిలో నాకు ఒకటి బాగా నచ్చుతుంది. వాచ్ నచ్చింది, గోల్డ్ చైన్ వాచ్, గోల్డ్ రింగ్ అనమాట. గోల్డ్ రింగ్ వేరే వాళ్ళు ఇచ్చారు నా శిష్యులు, ఇదేమో మా వైఫ్ ఇచ్చింది. చెప్పండి. ఓకే సార్, ఇవాళంతా హ్యాపీగా ఉందండి. వెరీ గుడ్ అండి. ఓకే సార్. అదే హ్యాపీనెస్ ఉండండి, సరిపోతుంది. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఈ రోజు అంతా బాగుందండి. పూర్వీకులు Okay. ఆశీర్వదించారు ఈ రోజు. వెరీ గుడ్ అండి. మనీ కౌంట్ చేసేటప్పుడు ఆ టేబుల్ మీద కట్టలు కట్టలు ఎంత ఎత్తున హైట్ పెరిగినాయండి. అవునండి. ఒకటి మా తలలో వైబ్రేషన్ వచ్చిందండి బాగా. వెరీ గుడ్ అండి. అవును. ఓకే అండి. మళ్ళా నెగిటివిటీ పోయినప్పుడు అది మొత్తం మూవ్ అవుతుంది అనమాట. నెమ్మది నెమ్మది ఎప్పుడైతే మూవ్ అయిందో ఆటోమేటిక్ గా మీకు విజన్ వస్తుంది. విజన్ వచ్చితే ఆ కోరిక నెరవేరిపోతుంది. ఓకే అండి. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. కోటివేనమ్మ గారు. ఆడియో మ్యూట్లో అన్మ్యూట్ చేసుకోండి. ఈ రోజంతా శ్రీశైలంలోనే ఉన్నానండి. వెరీ గుడ్. అప్పుడు అక్కడే ఉన్నాను. మళ్ళీ అభిషేకం చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. మళ్ళీ వాటర్ ఫాల్స్ అప్పుడు కూడా శ్రీశైలంలో ఆ కిందకి వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకుంటాము. పాలదారులు అన్న చూడండి, పాతాళ గంగా ఉంటుంది కింద. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎంజాయ్ చేసాము అంతా. ఇంకా పేరెంట్స్ దగ్గర ఈరోజు మా పెద్దోళ్ళు అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా ఫర్గివ్నెస్ అడిగాను. ఇదంతా ఊళ్ళంతా వైబ్రేషన్ గా అట్లా అనిపించింది. మొత్తం శివుడి అభిషేకమే చేస్తున్నాం అన్నమాట. ఈ సెషన్ వెరీ గుడ్. మొత్తం చేస్తానే అట్లా వచ్చింది. డబ్బు దగ్గర కౌంటింగ్ బాగానే జరిగింది. మీ బర్త్డేకి అమౌంట్ ఇచ్చాను. ఓకే, కంగ్రాట్స్. వచ్చింది. పండగలకి పండగ ఇది షాపింగ్ చేసాం బట్టలు. ఇంకా అట్లా ఎంత ఈ రోజు బాగుంది. ఒకరోజు లాస్ట్ ఇయర్ నేను 2 lakhs ఖర్చు పెట్టాను. ఈ రోజు ఒక రోజు 5 లక్షలు ఖర్చు పెడుతున్నాను సేవా కార్యక్రమం మండలి కలిపి. ఇప్పటికీ పెంచాలి, ఎవ్రీ ఇయర్ పెంచాలి. వాళ్ళందరూ ఫ్రీ ఒక విధమైన తేలిపోతున్నట్టే అట్లా అనిపిస్తుంది అనమాట. బరువు లేని. చాలా అవుతుంది, ఇంకా బాగుంది. తేలిపోతుంది. డే బై డే మధ్యలో 1 month గ్యాప్ వస్తుంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ డే బై డే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? మీ కోరిక కూడా త్వరలో నెరవేరుతుంది. దేవమాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సరోజ గారు. రోజు హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. చెప్పండి. హోమాలు అప్పుడు మమ్మల్ని కూడా కలుసుకోండి. మామూలుగా మీరు రాలేదు, దూరంగా ఉన్నారు కదా. సరోజ గారు చెప్పండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఏ కప్పించుకున్నారు, దుప్పట్లు కప్పించుకున్నారు అన్ని సెలేస్తుందా? ఫీవర్ సార్ వచ్చింది. ఏంటి, ఏమైంది? జ్వరం సార్. ఓకే ఓకే, నేను తగ్గిస్తాను, టెన్షన్ పడకండి. చెప్పండి. బాగుంది సార్. ఇవాళంతా అంటే ఓంకారం చేసేటప్పుడు కూడా ఎక్కడికో డీప్గా వెళ్ళిపోయాను. అసలు ఏమీ అనిపించలేదు సార్. కాకపోతే మామూలు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అప్పుడు మటుకు మా అమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు కనపడింది సార్. కొంచెం ఓకే. అదే నిన్న నుండి కొంచెం హెల్త్ బాగాలేదు కదా నాకు. కొంచెం అమ్మ తల మించి ఇట్లా చెయ్యి పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు కనపడింది సార్. వెరీ గుడ్. మామూలు క్షమాపణలు అంటే మా వారికిను మా పిల్లలకి చెప్పుకున్నా సార్ నేను. ఫస్ట్ తర్వాత మామూలుగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అయితే ఇవాళ వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత సార్ ఇంత చలిగా ఉన్నా కానీ ఇట్లా
ఇట్లా వచ్చి ఇట్లా తాకంగానే అసలు వాటర్ తాకంగానే అసలు భలే జల్లుమన్నట్టు అనిపించింది సార్. బాగుంది. వెరీ గుడ్. వాటర్ ఫాల్స్ ఎట్లయినా ఎంజాయ్ చేస్తాం కదా సార్, అది బాగుంది. వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మనం అందరము పెసలు తిన్నామంట సార్. పెసలు తిని జర చలి చలిగా ఉందని కాఫీ అదే మొలకలు కా- మొలకలు మొలక పెస కాఫీ మొలకలు తాగాం. కాఫీ తాగేవద్ద సార్. ఉమ్, మళ్ళా మాధవ్ కార్లో కదా వచ్చింది. అయితే మాధవ్ మళ్ళా మేము అక్కడ భూపాలపల్లికి వచ్చినప్పుడు కూడా అక్కడికి వచ్చాడంట సార్, అది కాళేశ్వరం వెళ్ళటానికి వచ్చి ఓకే. మమ్మల్ని అందరిని తీసుకొని వెళ్ళాడంట. కాళేశ్వరం దర్శనం చేసుకొని వచ్చామంట. వైట్ ఉమ్, ఫార్చ్యూనర్ కార్లోనా? డిపెండ్ ఆ, ఏం కాదు. అవును సార్. మాది కూడా వైటే సార్, నెక్సోనా కానీ వైటే మాది కూడా. ఉమ్, అయితే మాధవ్ది కొత్తది కదా, అవునండి. దాంట్లో వెళ్ళాము. ఆ ఇది ఇవాళ మనీ కౌంటింగ్ కూడా చాలా బాగుంది సార్, బాగుంది. ఇవాళ డొనేషన్ కూడా డొనేట్ కూడా మీరు మీ బర్త్డే కదా సార్, మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు థ్యాంక్ యూ. గోశాలకి వాటికి డొనేట్ చేస్తున్నారు కదా, దానికి పంపించా అంట నేను కూడా. వెరీ గుడ్. గోశాల అంటే చాలా ఇష్టం సార్. గోశాలకును అది పిల్లలకి భోజనాలు అవి పెడతాం అన్నారు కదా, పిల్లల అవునండి. ఆ రెండిటికి డొనేషన్ పంపానంట. మీకేం పట్టుబట్టలు తీసుకున్నా అంట సార్. ఆవిడ ఉంది. మేడం వెరీ గుడ్. ఇంకోటి ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మేడం మేడంకేమో పట్టు శారీ, ఆ బాబుకి కూడా ఇది పంచాను పైన లాల్చీ వస్తుంది చూడండి సార్, అట్లా తీసుకున్నా అంట బాబుకి. ఆ, ఇవాళ షాపింగ్ మటుకు నేను అసలు ఏం చేయలేదు సార్, నాకు బాగాలేదని నేను ఇంట్లోనే ఉన్నాంట. కానీ మా పిల్లల్ని పంపించంట, మా మనవరాల్ని అదే సంక్రాంతి షాపింగ్ చేసుకొని రమ్మని. వాళ్ళు మా వారు వీళ్ళందరూ వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చారు సార్. ఇక నేనైతే వెరీ ఎక్కడికి గుడ్. వెళ్ళలేదు, ఈ రోజు ఇంట్లోనే ఉన్నా సార్. వాళ్ళే వెళ్ళి వచ్చారు, కాకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళాం. ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి ఇంటికి వచ్చేసాం సార్. ఈ రోజు అంతా ఇదే డొనేషన్స్, ఇంకా వాళ్ళు షాపింగ్ చేయటం అది సరిపోయింది సార్. నేనైతే ఏం చేయలేదు ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సార్. మా అబ్బాయిది పట్టుబట్టలు అండి, కాకపోతే షర్ట్ మా ఆవిడది వైలెట్ కలర్, మా మిస్సెస్ పట్టుచేరేమో గ్రీన్ అండ్ పింక్ మిక్సింగ్. ముగ్గురు పట్టుబట్టలు, మనకు హోమాలు కూర్చుంటాం కదా. చెప్పండి మాధవ్ గారు. సార్. మాధవ్ గారు. ముందుగా గురుగారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, స్ట్రక్ అవుతుంది. నెట్ ప్రాబ్లం ఒకసారి వస్తుంటదండి, ఏం కాదు. అదే సార్, ఈ రోజు చెప్పండి. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నా కార్లో హ్యాపీగా అందరినీ, మన బ్యాచ్ వాళ్ళందరినీ తీసుకుపోయినందుకు ఆ ఫీలింగ్ వేరే అద్భుతంగా ఉంది. ఆ ప్రకృతి రమణీయం నాకు కనిపించింది. వెరీ అక్కడ గుడ్. వాటర్ ఫ్లో అవుతుంటే కూడా అందరికి నేనే టిఫిన్స్ అంటే అక్కడ ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత టిఫిన్స్ గిఫ్ట్స్ ఇచ్చాను. మీకైతే ఈరోజు అద్భుతమైన, మీరు అంటే ఒక బాక్సులు ఇచ్చేసారు మీకు సర్ప్రైజ్ గిఫ్ట్. వెరీ గుడ్. అది చాలా మీకు బర్త్డే గిఫ్ట్ సార్ పెద్దదే ఇంటికి వెళ్ళిన ఇచ్చాను. తర్వాత తీసుకోండి గిఫ్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోమంటున్నా గిఫ్ట్ సార్. మీరందరూ సక్సెస్ అయితే హ్యాపీగా నెక్స్ట్ అక్కడే చేసుకుందాం బర్త్డే. ఒక్కొక్కరు ఒక కారులో వచ్చి, ఓకే సార్. కోడేనం గారు కోడేనం కారు, శిల్ప గారు అందరి కార్లో ఎవరి కార్లో వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని కొత్త కార్లే, పాతే కాదు. తప్పకుండా. అది చేసుకుందాం, హ్యాపీ సెలబ్రేట్ చేద్దాం. చెప్పండి. మీ బర్త్డే, మా గురుగారు బర్త్డే అని నేను ధర్మపూర్లో అందరికి అన్నదానం చేయించిన సార్. వెరీ గుడ్. నేను ఇక్కడ చేస్తానండి. మీ పేరు మీద అందరికి ఒక 100 మందికి అన్నదానం చేయించిన, అక్కడ బట్టలు వంచిన. అద్భుతంగా మన బ్యాచ్ వాళ్ళందరికి కూడా మంచి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు, ఊహించని గిఫ్ట్లు ఇచ్చినట్టు అందరిని పిలిచి వెరీ అందరికి గుడ్. కానుకలు అద్భుతంగా జరిగింది సార్. మంచి ఊహ అయితే ఈ రోజు మంచి ఒక అడవిలో ఒక ప్రకృతి వాతావరణం, పచ్చని గ్రీనరీ, నేనే డ్రైవ్ చేస్తున్నా, మంచి చాలా ఫీలింగ్ అనిపించింది అక్కడ. ఏదో అది ఊటీ, అవును. కొడైకెనాల్ లెక్క మంచి వాతావరణం ఉంది అందరికి. వెరీ గుడ్. చాలా సూపర్ అనిపించింది. మళ్ళీ అది నేను ఫస్ట్ అన్సిస్టర్ అంటే ఇప్పుడు పూర్వీకుల బ్లెస్సింగ్స్ అన్నారు కదా, అవునండి. ఆ పూర్వీకుల బ్లెస్సింగ్స్ అప్పుడు వాళ్ళందరూ ఒక గ్రూప్ నా ముంగట నిలబడ్డారు సార్. వాళ్ళందరూ కొందరు ముఖాలు కనిపిస్తున్నాయి, కొందరు షేడ్ వస్తుంది. వాళ్ళందరూ దీవిస్తురట. నేను వాళ్ళకు సాష్టాంగ నమస్కారం పెట్టినట. ఓకే, నీవు ఖచ్చితంగా అవుతావు, మా
వంశాన్ని నువ్వే అది చేస్తావు, ఒక పేరు తెస్తావు అని చెప్పి 2 చేతులా దీవించినాడు సార్. అదైతే మంచి ఫీలింగ్ అనిపించింది నాకు. ఎక్సలెంట్ అండి. చాలా బాగా అనిపించింది. అన్ని జరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి నాకైతే. అయితే అనే జరుగుతాయండి, నమ్మకం నమ్ముతాయి. అయితే ఖచ్చితంగా వచ్చింది. తప్పకుండా అయితే. జనరల్‌గా మనందరం ఏమనుకుంటామంటే, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా తాత చనిపోయింది, మా అమ్మమ్మ చనిపోయింది అనుకుంటారు. చనిపోతారు. వాళ్ళ శరీరాలు మాత్రం పైకెళ్తాయండి. వాళ్ళ ఆత్మలు ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడెప్పుడు పిలుస్తామా, ఎప్పుడెప్పుడు పెడతామా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. అందుకనే చనిపోయే వాళ్ళకి మనం పిండ ప్రదానం చేస్తాం. సంవత్సరాలు చేస్తాం. సంవత్సరానికి ఒకసారి పండగ పిలిచి మూలగడ బట్టలు పెట్టుకుంటాం వాళ్ళకి. ఎప్పుడైతే మీరు హీలింగ్‌లో కూర్చొని హార్ట్‌ఫుల్ వాళ్ళు పిలిచారో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళొచ్చి మీకు బ్లెస్సింగ్ ఇస్తారు. మీకన్నా ముందు వాళ్ళొచ్చి కూర్చుంటారు సెషన్‌లో. ఎప్పుడు పిలుస్తారు అని చెప్పి. అందుకే మొత్తం పిలిచి మనం యాంగ్జైటీ ట్రైనింగ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారో, ఎప్పుడైతే మీ కోరిక నెరవేరిందో, వాళ్ళ స్పర్శ మీకు తగులుతుంది. మీకు చిన్నదొచ్చినా సరే వాళ్ళు బెంబేలు ఎత్తిపోతారన్నమాట. బెంగపెట్టేసుకుంటారు. మీరు సక్సెస్ అయితే వాళ్ళ ఎగిరి గంతులేస్తారు. కాబట్టి మీ యాంగ్జైటీ ఎప్పుడు ఎక్కడో ఉండరు. మీ చుట్టూ ఉంటారు చూడండి. కానీ మన సార్ తల్లిదండ్రులు నాకొకటి అనిపిస్తది సార్. ఈయనకు 2 రోజులలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మా మామయ్య నాకు కనిపిస్తాడు సార్. నాకు మా మామయ్య కనిపించి ఏదన్నా ఒకటి ఇండైరెక్ట్‌లీ నాకు చెప్తూనే ఉంటారండి. వెరీ గుడ్. అంటే వాళ్ళ బ్లెస్సింగ్ మీకు ఫుల్ ప్లెడ్జ్‌గా ఉన్నాయన్నమాట. అదే. ఈయన తనకు కనిపియరు గానీ నాకు కనిపిస్తారు. నాతోటి మాట్లాడతారు. నాకైతే అదైతే మంచిగా అనిపిస్తది సార్. మా ఆయన ఎప్పుడు అత్తమ్మకి చెప్తుంటారు కూడా కానీ కనిపించట్లేదు. మా అత్తమ్మకి కూడా నేను ముసుగేసుకొని ఉన్నా సార్. మా అత్తమ్మ కూడా కనిపిస్తారట గానీ ఆమెకు ఇట్లా మాట్లాడాడు సార్. నాకైతే మా మామయ్యనైతే మంచిగా ఎప్పటిలాగా బ్రతికున్నప్పుడు మేమైతే ఎట్లా మాట్లాడుకునేటోళ్ళం, ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటే నాకు అట్లనే చెప్తాడు సార్ మా మామయ్య ఏదైనా కూడా. అదే మిరాకిల్ అండి. అదే వాళ్ళ ఆ! బ్లెస్సింగ్ వచ్చింది. అదే నాకట్లా అయిందంటే ఆయనకి చెప్తా. ఇక చెప్పినాక 2 డేస్‌కో ఏదో ఈయనకు చిన్న ప్రాబ్లమ్ వస్తది. కాకపోతే అంత పెద్దగా ఏమి ఉండదు. అది వెళ్ళిపోతది అది ఆటోమేటిక్‌గా. వెరీ గుడ్ అండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవులేండి. హీలింగ్ సెషన్‌కి వచ్చారు కాబట్టి ఏ ఆ! ప్రాబ్లమ్స్ ఉండవు. ఏంటి సార్. అన్ని బ్లెస్సింగ్స్, అన్ని హ్యాపీనెస్. అవును సార్. వెరీ గుడ్ అదంతా అండి. మీదే సార్. మొత్తం మీ దయనే మాకైతే. ఖచ్చితంగా ఉంటుందండి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు. అవును సార్. ఇప్పుడు మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. నాకు ఎప్పుడు అమౌంట్ వచ్చినా సరే అందులో ఇమ్మీడియేట్‌గా 20% ఫస్ట్ మా గురువుగారికి ఇచ్చేస్తాను. 20% స్టార్టింగ్ 10% ఇచ్చేవాడిని. ఎప్పుడైతే నా ఇన్‌కమ్ పెరిగిందో 20% ఇస్తాను. అది కాకుండా జనవరి ఫస్ట్ రోజుని, నా పుట్టినరోజుకి, పండక్కి, ఉగాదికి ఇలా ముఖ్యమైన రోజులన్నీ కూడా పంపిస్తాను. అలా మా పెళ్లి రోజుకి, మా బాబు పుట్టినరోజుకి పంపిస్తాను. అలా పంపడం వల్ల ఏంటంటే ఆ డబ్బులు వాళ్ళు సద్వినియోగం చేస్తారు అక్కడ. అన్నదానం, హోమాలు చేస్తారు. ఆటోమేటిక్‌గా ఆ బ్లెస్సింగ్స్ మనకొస్తాయి. నేను అన్ని డొనేషన్ చేస్తాను. బట్ లాస్ట్ ఇయర్ నా బర్త్‌డే నుంచి నేను రెగ్యులర్‌గా డొనేషన్ చేయడం మొదలుపెట్టాను. ఎవ్రీ మంత్ నాకు ఎంత ఇన్‌కమ్ వచ్చిందో అందులో ఒక 20% గురువుకి, మిగతా 10% ఈ సేవా కార్యక్రమం అన్నదానం గాని ఆటిలకి గాని. అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేది ఈ రోజే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండదన్నమాట. ఉదయం లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటాం. నిన్న మీరు విన్నారు కదా! ఆ హోమం. అది అయిన తర్వాత శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం. అది అయ్యాక అమ్మవారికి కుంకుమ పూజ. అది అయిన తర్వాత వికలాంగులకి అన్నదానం చేస్తాం. నెక్స్ట్ వృద్ధాశ్రమం అన్నదానం చేస్తాం. ఆ తర్వాత బాల జీవకారుణ్య సంఘం ఉందన్నమాట. చిన్నపిల్లలు ఉంటారు. అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళకి అన్నదానం. ఆ తర్వాత బయట మిగిలిన అన్నదానం. అది అయిన గోసేవ చేస్తాం. ఇలా పొద్దునుంచి ఆ కార్యక్రమం ఉంటుంది. అయ్యాక నేను మా ఫ్యామిలీ రెస్టారెంట్‌కెళ్ళి ఫుల్ రెస్టారెంట్‌లో తింటాం. సాయంత్రం ఫస్ట్ షో సినిమాకెళ్తాం. వచ్చేసరికి ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్తాం. రెస్టారెంట్‌కెళ్ళి ఆడ ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్తాం. రోజంతా ఫుల్ బిజీ. లాస్ట్ ఇయర్ నేను ఖర్చు పెట్టింది 2,00,000. ఈ మంత్ ఇప్పుడు 5,00,000 ఈ రోజు. హ్యాపీ ఖర్చు పెట్టేయాలి. ఓకే సార్. ఒక్క రూపాయి కూడా మనం ఉంచుకోకూడదు. మొత్తం ఖర్చు పెట్టేయాలి. అప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం. మనం ఏం చేస్తే మనం హ్యాపీ ఫీల్ అది మనం చేయాలి. సంతోషం ఖర్చు పెడితే అది డబుల్ త్రిబుల్ మళ్ళీ మనకొచ్చేస్తది. అది. నాకు గిఫ్ట్‌లు ఎందుకు వస్తున్నాయంటే నేను నా శిష్యులందరికి బర్త్‌డే గిఫ్ట్‌లు పంపిస్తుంటాను. సో, కాబట్టి నా బర్త్‌డేకి ఖచ్చితంగా గిఫ్ట్‌లు వస్తుంటాయి. మన గిఫ్ట్ ఇస్తే మనకు గిఫ్ట్‌లు వస్తాయి. మన హ్యాపీనెస్ ఇస్తే మనకు హ్యాపీనెస్ వస్తది. మన డబ్బు ఇస్తే మనకు డబ్బు వస్తది. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి.
సో మీరందరూ కూడా చాలా త్వరగా సక్సెస్ అవ్వాలి. మీరు కూడా ఇంకా హ్యాపీగా మీ బర్త్డేలు, పెళ్లి రోజు ఇప్పుడు అన్నీ చేసుకోవాలి. మీరు కూడా డబ్బులు విచ్చలవిడిగా డొనేషన్ చేయాలి. ఎప్పుడు చేస్తాం? ఉంటే ఇంకా చేస్తాం. అవునా? వాళ్ళు బీదర్‌గా 50 లక్షలు ఉంటే 5 లక్షలు ఖర్చు పెట్టడం కష్టమా? కోటి రూపాయలు ఉంటే 5 లక్షలు ఖర్చు పెట్టడం కష్టమా? కాదు కదా! సో మీరు కూడా హ్యాపీ చేయాలి. చేస్తారు నాకు తెలుసు. ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరంలో అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా మాట్లాడాలా? లేదు. ఓకే. థ్యాంక్ యూ. లేదండి. ప్రోగ్రామ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.